ఎక్కడా అన్న ఈ రోజు ఏం ఉద్యోగం చేస్తాంలే కానీ ఎవరెవరు రాశి ఫలాలు ఎలాగున్నాయో మన కంపెనీలో రాశి ఫలాలు చూద్దాం. జనరల్ గా ఆఫీస్ లో ఎలా ఉంటుందంటే వాళ్ళ బిహేవియర్ బట్టి వాళ్ళ రాశి ఫలాలు చెప్తున్నాం మేము. సో జనరల్ గా వాళ్ళు ఏ రాశి మేము గెస్ చేసి అది మీకు చెప్తాం అనమాట. వస్తాడు అనమాట ఆఫీస్ కి. సో we also like normal focus, so we'll discuss. బేసిక్ గా ఉపర మీటింగ్ బ్యాచ్ అనమాట. మన దినేష్ రాశి ఫలాలు తీయన్నా. ఇప్పుడు వస్తే చూ దినేష్ ఇప్పుడు వచ్చాడంటే చూసావా మనకి ఆదాయం 14 ఈ సంవత్సరం ఎక్కడైనా ఉంది ఆదాయం. మళ్ళీ పైకి బాగా తీసుకుంటాడు. మళ్ళీ చూసావా క్యాబ్ చూసావా ఫోన్ చూసావా మనోడు చూడు అన్ని ఈఎంఐనా ఉన్నాడు. ఏదైనా సంవత్సరం 14 అంటే మామూలు విషయం కాదు. కానీ ఖర్చు కూడా రెండేనన్నా. అంటే ఖర్చు పెట్టాడు అసలు నువ్వేం అడగాల్సిన అవసరం లేదు. మనోడికి నీకే ఖర్చు పెట్టాడు ఏమి ఇయ్యాడు. రాజపూజ్యం 4 గంటల మేనేజర్ తోసి పక్కేది కూర్చుని పోతాడు. అయితే ఏమనుకున్నావు మరి మామూలు ఉండదు. అవమానం కూడా 3 నువ్వు ఎంత అవమానం చేస్తే మనం పట్టించుకోడు. ఓకేనా మనం జాగ్రత్తగా ఉంటాం. రైట్ నువ్వు ఏదైనా సరే అడిగావనుకో ఇయ్యడు. అవమానం చేస్తామనుకో పడతాడు. కానీ మామూలు గట్టిగా మనడికి నెక్స్ట్ ఈసారి చూద్దాం రా. నెక్స్ట్ ఈసారి మనం విద్యుత్ చూద్దాం. అమ్మాయి చెప్పు వచ్చాడు ఉజ్జీది చూద్దాం ఇప్పుడు. చూడు నీకు తెలుసుకోలేదు మళ్ళీ మేషరాశి ఎంత తెలుసు. ఆదాయం 2 మా రోడ్డుకి 1400 ఇంట్లో బాగా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు బ్రో. అయితే ఈసారి గట్టిగా ఈ సంవత్సరం మనకి రాజ్య పూజ 5 అవమానాలు 7. నువ్వేమన్నా పట్టించుకోడా వేసుకుంటావారా వద్దు పెద్దవాడు ఏజ్ లో కొంచెం ఏమైనా అప్పుడు ఇచ్చేసి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎందుకు మళ్ళీ. ఈసారి మనది నెక్స్ట్ మన ఎస్బీఐ ఎంప్లాయీ అని అంటుంటారు కదా. కర్కాటక రాశిరా చూద్దామా మనం. ఆవిడ చూస్తుంది ఎస్బీఐ డబ్బులు అలా ఖర్చు పెట్టి ఇక్కడ తీసుకొస్తున్నట్టు ఏం దాచేస్తున్నారు వాళ్ళు. మరి అంతే ఖర్చే లేదు అంతా ఎస్బీఐ డబ్బు లోపలే ఉంటది. అయితే ఇంకా స్క్రిప్ట్ లో రాజపూజం 7 అంటే అప్రిషియేషన్ మామూలు రావన్నమాట. అయితే అవమానం 3 ఎందుకుంటది అన్న. కార్లో వస్తారు కార్లో వెళ్ళిపోతుంది శుభ్రంగా. ఏమైనా పట్టించుకోవాలి. ఓకేనా. సో ఏమైతే కూడా నేను అప్పటికు ఎందుకంటే వాళ్ళు అసలు నీకు ఇవ్వరు. ఎస్బీ అంటేనే నీకు తెలుసుగా లోన్ ఉంటుంది. అంటే మీరు అప్పుడైతే రాసి ఫలాలు రాస్తారా? ఇంతకీ నీ రాసి ఏంటరా అది కూడా తెలియదు. మీరు చెప్పుకోరా? పక్కనే మాకు